కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, ఇతరాతర అంశాలపై సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మనం ఉన్నాము. అయితే దాదాపుగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆమె పదవి వచ్చిన 4 నెలలు అవుతుంది సుమారు. ఈ 4 నెలల కాలం నుండి పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ గారితో ప్రతినిత్యం ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ఉంటున్నారు. అయితే ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే మీకు పదవి రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ముందుగా చాలా సంతోషంగా ఉందండి. ఒక మహిళా ఎమ్మెల్యే తోటి ఒక మహిళగా నేను మేడంకి సపోర్ట్ చేస్తూ తన పనుల్లో ప్రతినిత్యం నేను కూడా పాలు పంచుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల్ని మేడం పూర్తిగా దృష్టి పెట్టి వాటిని ప్రతి నిమిషం ఆవిడ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తుంది. లోకల్ కాదు, ఆమెకి పదవి ఎలా వచ్చింది అనేది కొంతమేర అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లో మేము వింటూ ఉన్నాం. అసలు మీకు పదవి ఎలా వచ్చింది, వాళ్ళు అనుకోవడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? అలా పదవి అంటే అది ఎవరికి కూడా మనకేదో చెట్టు కాయలు కోసుకున్నట్టుగా దొరకదండి. దానికి ఎంతో కష్టం. ప్రతి నిమిషం దాదాపు 16 అవర్స్ 12 అవర్స్ టు 16 అవర్స్ ఎలక్షన్ బిఫోర్ కృషి చేయటం జరిగింది ప్రజల్లో ఉంటూ. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభాకర్ చౌదరి గారు రాలేదమ్మా అని అడుగుతున్నారు అని అంటే గ్రామంలో ప్రతి కార్యకర్త కానివ్వండి, ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రాంలో అన్నా ఉండనివ్వండి, తప్పనిసరిగా మా వారిని అడుగుతారు. అంటే ఆయన పని చేస్తున్నారంటారా, చేయకపోతేనే గుర్తించారంటారా? ఎంతకాలం నుంచి ప్రయాణం కొనసాగుతా ఉంది? దాదాపు 4 ఇయర్స్ నుంచి అండి. ఓకే. దాదాపు 4 ఇయర్స్ నుంచి సార్తో మా వారు ఉండటం జరిగింది. అలాగే ఎప్పుడు ఆయన అనునిత్యం కూడా ఏ గ్రామానికైనా సరే వెళ్ళడం, అక్కడ ఏ సమస్య ఉన్నా సరే మేడం గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, కల్లూరు మండలంలో అలా జరుగుతుందండి. అందుకే మమ్మల్ని గుర్తించడం, అలాగే మహిళా దాంట్లో వచ్చింది కాబట్టి వ్యవసాయ పరిధిలో ఈసారి మేడం కూడా నాకు నీరజ గారికి ఇస్తే బాగుంటది అని అనడం, ఇవ్వడం, అలాగే నా సాయశక్తుల ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సమస్య ఉంది అంటే వెంటనే నేను మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్నాం మేడం గారితో పాటు మేము కూడా. అంటే పూర్తి స్థాయిలో మీరు 2 మండలాల్లో కూడా నిరంతరం మేడం ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు. అంటే ప్రత్యేకంగా రైతుల గురించే కాకుండా మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అది ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సమస్యలు అనేకం ఉంటాయి ప్రజలకి. వాటిని తీర్చడంలో నేను కూడా పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే. అయితే ప్రధానంగా ఇప్పుడు రైతులకి మీరు ఎటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు? అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, అయితే వాళ్ళకి ఇప్పుడు పంట వచ్చిన తర్వాత వాళ్ళకి బస్తాలు కొరత కావచ్చు, ఇలాంటి ఏర్పాట్ల మీద మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? అవి ప్రతి నిమిషం నేను మన సెంటర్కి ఎక్కడ వెళ్ళినా సరే ధాన్యం కొనుగోలు సెంటర్కి అక్కడ బస్తాలు సరిపోని ఉన్నాయా లేవా, అక్కడ అమాలీలు ఉంటున్నారా లేదా, లోడింగ్ కరెక్ట్ జరుగుతుందా లేదా, మిల్లు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారా లేదా వెంటనే అనేది నిరంతరం చూస్తున్నామండి. అలాగే బస్తాల విషయంలో వెంటనే మేము ఖమ్మం డిఎం గారికి ఫోన్ చేయడం, లేదు అసలు కొరత అనేది లేకుండా చూస్తున్నాం మనం కల్లూరు పెనుబల్లి మండలాల్లో. అలాగే వాళ్ళకి ముందే చెప్తాను నేను, ఎక్కడ ఎవరైతే ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి మీరు ముందే ఇండెంట్ పెట్టుకోండి, 3 days పడుతుంది టైము, 2 days పడుతుంది, కాబట్టి మీ దగ్గర ఉన్న నిల్వలని జాగ్రత్తగా చూసుకుంటూ ముందు ఎవరైతే మనకు మార్చర్ శాతం వస్తుందో వాళ్ళకి అలా ఆర్డర్ ప్రకారం ఇవ్వండి, వెనుక ముందు అలా చెయ్యొద్దు అనేసి నేను నిరంతరం ఫోన్ ద్వారా వాళ్ళని అలర్ట్ చేస్తున్నానండి. పంటలు వేస్తే బెటర్ అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుందా? అసలైతే పంట మార్పిడి విధానం ఉంటే చాలా బాగుంటది. కానీ ప్రెజెంట్గా మనది ప్యాడీ సెంటర్ కావటం మూలంగా ఎక్కువగా రైతులంతా కూడా మాగాని భూమి ఉండటం వల్ల ఇక్కడ ప్యాడీనే పండుతుందండి. అలాగే మనకి ఉన్నాయి కొంచెం కొద్ది మోతాదులోనే మామిడి తోటలు బాగున్నాయి. ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటే బాగుంటది మన వ్యవసాయ మార్కెట్ పరిధిలో అనేసి మేము తుమ్మల గారిని అడగటం కూడా జరిగింది. మేడం గారు నేను ఇద్దరము తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళాము. అంటే ప్రధానంగా
ఏ జిల్లాకి లేనటువంటి నాయకత్వం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్గా ఉన్నటువంటి నియోజకవర్గం మనది. మన నియోజకవర్గం నుంచే 3 మంత్రులు ఉన్నారు. అంటే 2 మంత్రులు ప్లస్ మన దగ్గరగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా మన దగ్గరగానే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు వాళ్ళతోటి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? నియోజకవర్గానికి ఎలాంటి నిధులు తీసుకొస్తున్నారు? అభివృద్ధిలో మేము పాలు పంచుకోవటానికి అన్నట్టుగా ప్రతిసారి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినా, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినా నిరంతరం కలవటం జరుగుతుందండి. జరిగినప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే మేడం గారు వెంటనే మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడము, ఆ సమస్యల పరిష్కారానికి సత్వరం కృషి చేస్తున్నామండి మేము. అంటే ముఖ్యంగా ప్రధానంగా మేము బయట వినేది ఏంటంటే మేడం, కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు లేదంటున్నారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు మాకు ఈ సీట్ వచ్చిందంటే మేము కష్టపడితేనే వచ్చిందండి నిరంతరం. ఓకే. నిరంతరం కష్టపడటం, ప్రజల్లో మమేకమై ఉండటం వల్లనే మాకు ఈ సీట్ వచ్చింది. అది అసంతృప్తి అని అంటే అండి, మనం కొంచెం చేసి పెద్దగా కోరుకుంటే అసంతృప్తి. కానీ మనం నిరంతరం కృషి చేస్తూ ఉన్నప్పుడు అది ఎవరైనా గుర్తించుతారండి పార్టీ. మేము అలా నిరంతరం చేయటం వల్లనే మాకు ఈ పదవి కూడా లభ్యమైందని మేము అనుకుంటున్నాము. చూడొచ్చు, సత్తుపల్లి నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పి ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ గారు కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడంతో పాటు ఏవైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతి వినతిని కూడా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నారు. అయితే పరిష్కారం కానిది ఒకటి అరా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కటి సమస్యలని పరిష్కరించే దిశలో ఉన్నారు. రైతులకి, విద్యార్థులకి, ప్రజలకి అందరికీ అందుబాటులో ప్రతినిత్యం ఉంటున్న 2 ఎమ్మెల్యేలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటున్నారు. వారితో పాటు మేము కూడా కలిసి తిరగటం, కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నీరజ చౌదరి గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.